హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన మొబైల్లో ఉన్న నార్మల్ వాట్సాప్ యొక్క కొన్ని యూస్ఫుల్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఎప్పుడైతే మనకైతే చాలా అయితే యూస్ఫుల్గా ఉండబోతుంది, చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోలో ఏంటి అంటే వాట్సాప్కి సంబంధించి కొన్ని హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ అనేది చెప్తాను. కొన్ని సెట్టింగ్స్, అప్డేటెడ్ సెట్టింగ్స్ గురించి ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేయబోతాను ఫ్రెండ్స్. ఒక్కొక్క సెట్టింగ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉంటాను. మీకు అనేది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన కన్నా ముందుగా ఈ వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దానికోసం అయితే మీరైతే ఇప్పుడైతే మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఇంటర్ఫేస్ అనేది రావటం అయితే జరుగుతుంది. మీరైతే 3 డాట్స్ క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే నేనైతే వన్ బై వన్ అయితే మీకైతే ఒక్కొక్క సెట్టింగ్ అది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే అకౌంట్ అనే దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడైతే చూడండి సెక్యూరిటీ నోటిఫికేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా ఇదన్నీ బై డిఫాల్ట్ మనకైతే ఆఫ్లో ఉంటే మీరైతే ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకుంటే ఏంటి అంటే వాళ్ళైతే లాగిన్ చేసి దాన్ని ట్రై చేస్తారో మనకు అనేది ఒక అలర్ట్ అనేది వస్తుందన్నమాట. ఏంటి అంటే మన వాట్సాప్ అకౌంట్ అనేది ఎవరో లాగిన్ చేసిందని ట్రై చేస్తున్నారు అని ఒక అలర్ట్ మెసేజ్ అనేది మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఈ సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకుంటుంది ద్వారా. ఇది నెంబర్ 1 వచ్చేసి. నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే 2 స్టెప్స్ వెరిఫికేషన్. ఈ సెట్టింగ్ కూడా అయితే చాలా అయితే నేనైతే చెప్పున్నాను. ఈ 2 స్టెప్స్ వెరిఫికేషన్ ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే డీటెయిల్గా ఒక వీడియో కూడా అయితే చేస్తున్నాను. ఆ వీడియో కావాలంటే మీకు అనేది పైన ఐ కార్డ్స్లోనే నేనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఎన్ కార్డ్స్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. మీరైతే చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నెంబర్ 2 వచ్చేసి. నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే చేంజ్ నెంబర్. అకౌంట్కి ఉన్న నెంబర్ అనేది మన వాట్సాప్ అకౌంట్కి లాగిన్ అయ్యేటప్పుడు ఒక నెంబర్ అనేది ఇచ్చి లాగిన్ అవుతాం కదా, ఆ నెంబర్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇన్ కేసు చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఏంటి అంటే ఇలాగ ఈ సెట్టింగ్ అనేది మనకు అనేది యూస్ అవ్వడం అయితే జరుగుతుంది. దానికోసం ఏం చేయాలంటే చేంజ్ నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ ఓల్డ్ ఫోన్ నెంబర్ విత్ కంట్రీ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ ఓల్డ్ నెంబర్, అంటే లాగిన్ అయ్యేటప్పుడు ఏ నెంబర్ అయితే ఏ నెంబర్ అయితే ఇచ్చి లాగిన్ అయ్యారో ఆ నెంబర్ అయితే ఇచ్చేసింది. తర్వాత కింద వచ్చేసి న్యూ నెంబర్, అంటే మీరు ఏ నెంబర్ అయితే మార్చాలనుకుంటున్నారు, ఏ నెంబర్ అయితే చేంజ్ చేసి మీరు కొత్త నెంబర్ పెట్టాలనుకుంటున్నారు కదా, ఆ కొత్త నెంబర్ అనేది మనం అనేది అక్కడ అనేది ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మన నెంబర్ అనేది చేంజ్ అవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత ఏంటి అంటే రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేస్తుండగానే ఇక్కడ చూడండి అకౌంట్ ఇన్ఫో అనేది మనకనేది ఆల్రెడీ నేను రిక్వెస్ట్ పెట్టున్నాను. మనకనేది డౌన్లోడ్ అయితే అయిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలా రిపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాగైతే మనం అయితే రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మన 4th వచ్చేసి. మన 5th వచ్చేసి ఏంటి అంటే డిలీట్ మై అకౌంట్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు అనేది ఏంటి అంటే మన వాట్సాప్ అకౌంట్ నార్మల్గా ఏంటి అంటే లాగౌట్ అయిపోయింది అనుకోండి, వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయిపోతే మనకి ఏంటి అంటే వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్గా అనేది డిలీట్ అవ్వదు ఫ్రెండ్స్. డిలీట్ అవ్వలేదు కాబట్టి మన వాట్సాప్ అకౌంట్ ఎప్పుడు లాగిన్ చేసినా కానీ మనకు అనేది వాట్సాప్ అకౌంట్ ఆల్రెడీ చార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా నా వాట్సాప్ అకౌంట్ అంటే మనం అనేది చాట్స్ కావచ్చు, అంటే వేరే వాళ్ళ మొబైల్లో మన ఫ్రెండ్స్ మొబైల్లో మన వాట్సాప్ అనేది కనబడటం అయితే జరుగుతుంది. అలా కాదు, నా వాట్సాప్ అకౌంట్ అసలు లేనట్టే చూపించాలి అని అనుకుంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి మన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుని ఫోన్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకున్న తర్వాత, అంటే మీ వాట్సాప్ అకౌంట్కి ఇచ్చిన ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డిలీట్ మై అకౌంట్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసాం కానీ మన అకౌంట్ అనేది డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మన 5th సెట్టింగ్ వచ్చేసి. ఇక్కడ నుంచి అది మన అకౌంట్ సంబంధించిన మన అకౌంట్ అనే కేటగిరీ సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ప్రైవసీ అనే సెట్టింగ్స్లో కూడా చాలా యూస్ఫుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. దానికోసం అయితే ఏంటి అంటే లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే యూ కెన్ సీ మై లాస్ట్ సీన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఎవరైతే అంటే లాస్ట్ ఆన్లైన్లో మీరు ఆన్లైన్లోకి వచ్చి ఉంటారు కదా, లాస్ట్ టైం మీరు ఎప్పుడైతే ఆన్లైన్లోకి వచ్చారో అది ఎవరికి కనబడాలో ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీకు ప్రతి ఒక్కరికి నేను ఆన్లైన్లోకి వచ్చినట్టు, నేను లాస్ట్ టైం ఆన్లైన్లోకి వచ్చాను అనేది కనబడాలి అనుకుంటున్నారో ఎవ్రీవన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు మై కాంటాక్ట్స్, అంటే
కాంటాక్ట్స్ వరకు అయితే మనం కనబడాలి అనుకుంటే మన కాంటాక్ట్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. లేదు కొన్ని మన కాంటాక్ట్స్లో ఉన్న కొన్ని కాంటాక్ట్స్ మనకు కనబడకూడదు, మనం ఆన్లైన్లో ఉన్నట్టు లాస్ట్ సీన్ మనం కనబడకూడదు, మన లాస్ట్ సీన్ కొన్ని కాంటాక్ట్స్ కనబడకూడదు అనుకుంటే మనం అయితే మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకొని మనమైతే ఈ అకౌంట్కి మనం కనబడకూడదు అంటే లాస్ట్ సీన్ మన లాస్ట్ సీన్ ఈ అకౌంట్కి అయితే కనబడకూడదు, మనం అయితే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ చూడండి హూ కెన్ సీ వెన్ ఐ యామ్ ఆన్లైన్ అని ఉంటుంది, దాని అయితే సెలెక్ట్ ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ వన్ అని ఉంటుంది, లేదా సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని ఉంటుంది. మనకి ఏంటి అంటే ఎవ్రీ వన్ వచ్చేస్తే అక్కడ మనం అయితే సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని అంటే లాస్ట్ సీన్ అనే దాంట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే మనం లాస్ట్ సీన్ చూడాలి అని మనం అనుకుంటామో వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని, అలా మనం సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ కూడా అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అనేది ఇది సెలెక్ట్ చేసుకున్న ద్వారా మనకు అనేది ఏంటి అంటే మనం ఆన్లైన్లో ఉన్నట్టు వేరే వాళ్ళకి అనేది చూపించేది ఫ్రెండ్స్. ఇది ప్రైవసీ అనే సెట్టింగ్స్లో ఉన్న ఫస్ట్ సెట్టింగ్. మన సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ప్రొఫైల్ ఫోటో అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోగానే చూడండి హూ కెన్ సీ మై ప్రొఫైల్ ఫోటో అని ఉంటుంది. ప్రొఫైల్ ఫోటో వీళ్ళ వరకే చూడాలి, వీళ్ళు చూడకూడదు అని మనం అనుకుంటే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ప్రతి ఒక్కరు చూడాలనుకుంటే ఎవ్రీ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నా కాంటాక్ట్స్ వరకే చూడాలి అనుకుంటే మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను కొన్ని కాంటాక్ట్స్కి ఆపాలనుకుంటున్నాను అంటే నా ప్రొఫైల్ ఫోటో కొన్ని కాంటాక్ట్స్ చూడకూడదు, మిగతా కాంటాక్ట్స్ అన్ని చూడొచ్చు అని అనుకుంటే ఇక్కడ చూడండి మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు. లేదు నా ప్రొఫైల్ ఫోటో ఎవరు చూడకూడదు అని అనుకుంటే నోబడీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రొఫైల్ ఫోటోకి సంబంధించిన సెట్టింగ్. ఇది మన ప్రైవసీ సెట్టింగ్స్లో ఉన్న సెకండ్ సెట్టింగ్. మన థర్డ్ వచ్చేసి ఏంటి అంటే అబౌట్ మీ చేసుకోవచ్చు అనమాట. అంటే నా అబౌట్ ఎవరికి కనబడాలి ఎవరికి కనబడకూడదు మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అబౌట్ మీ అనే దాని గురించి. ఇది తర్వాత వచ్చేసి ఏంటి అంటే స్టేటస్ గురించి. స్టేటస్ ఏంటి అంటే మై కాంటాక్ట్స్, ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మై కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కొనుక్కుంటా మిగతా వాళ్ళందరికీ కూడా కనబడేలా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది మన ప్రైవసీ సెట్టింగ్స్లో ఉన్న ఫోర్త్ సెట్టింగ్. మన ఫిఫ్త్ వచ్చేసి ఏంటి అంటే రీడ్ రిసిప్ట్స్. ఈ సెట్టింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే అంటే నార్మల్గా మనం చాట్ చేసేటప్పుడు మనకు అనేది మెసేజెస్ అనేది వస్తూ ఉంటాయి. మెసేజెస్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ ఎప్పుడైతే మనం చూస్తాం వాళ్ళకి అనేది 2 టిక్స్ పడతాయి కదా మెసేజ్ ఆన్లైన్లో ఉన్నప్పుడు. ఆన్లైన్లో మనం చూసినప్పుడు బ్లూ టిక్స్ అనేటివి పడుతుంటాయి. ఆ బ్లూ టిక్స్ పడటంతో వాళ్ళు అనేది అవతల వాళ్ళు ఏంటి అంటే మనం మెసేజ్ చూసాము అని వాళ్ళైతే వాళ్ళకనేది తెలుస్తుంది. అలా కాదు మనం మెసేజ్ చూడాలి కానీ వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే ఇక్కడ చూడండి రీడ్ రిసిప్ట్స్ అని ఉంటుంది, దాన్ని అయితే ఆఫ్ చేసుకుంటే మనకు అనేది మనం చదివినా కానీ వాళ్ళకి అనేది తెలియదు ఫ్రెండ్స్. ఇది మన ఫిఫ్త్ వచ్చేసి మన ప్రైవసీ సెట్టింగ్స్లో ఉన్న ఫిఫ్త్ సెట్టింగ్. మన సిక్స్త్ వచ్చేసి ఏంటి అంటే డెఫైల్యూట్ మెసేజ్ టైమర్ అని చూడండి. అదే లైక్ నేను పోయిన వీడియోలో చెప్పినట్టు డిసప్పైరింగ్ మెసేజెస్ నేను ప్రతి కాంటాక్ట్కి పెట్టుకోలేకపోతున్నాను, ప్రతి ఒక్క కాంటాక్ట్కి నాకు డిసప్పైరింగ్ మెసేజెస్ కావాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి అయితే మనమైతే డిసప్పైరింగ్ మెసేజెస్ అనేది మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన సిక్స్త్ సెట్టింగ్ వచ్చేసి. మన సెవెంత్ వచ్చేసి ఏంటి అంటే గ్రూప్స్ ఏంటి అంటే మన ఫ్రెండ్స్ అనుకోండి, మన ఫ్రెండ్స్ ఏదైనా గ్రూప్ చేసినప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి మై కాంటాక్ట్స్ వర్క్ అని పెట్టున్నారు అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ పెట్టున్నాను, నా కాంటాక్ట్స్లో మా ఫ్రెండ్స్ కాంటాక్ట్స్లో లేరు, మనం ఏంటి అంటే మై కాంటాక్ట్స్ పెట్టున్నాం. వాళ్ళు ఏంటి అంటే నన్ను గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారు. మనం గ్రూప్లో యాడ్ చేయాలనుకున్నప్పుడు మనకేంటి అంటే వాళ్ళు యాడ్ చేయాలని ట్రై చేసినా కానీ మనం అనేది గ్రూప్లో అనేది యాడ్ అవ్వం అనమాట. ఏంటి అంటే ఇలాగ మనం అనేది సెట్ చేసుకున్నాం కాబట్టి మనకు అనేది యాడ్ అవ్వం. లేదు మనం ఎవ్రీవన్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా మన వల్ల అనేది గ్రూప్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అని చూడండి, అంటే కొంతమంది వరకే నన్ను గ్రూప్లో యాడ్ చేసేదానికి లేదు, నేను పర్మిషన్ ఇవ్వట్లేదు, మిగతా వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాను అనే దానికి ఇదొక సెట్టింగ్ అనమాట. ఇలాగ మనం అనేది గ్రూప్స్ ఎవరెవరు యాడ్ చేయగలరు ఎవరెవరు యాడ్ చేయకూడదు అనే దాన్ని కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మన లైవ్ లొకేషన్ అనే దాన్ని కూడా ఏంటి అంటే ఇక్కడ చూడండి లైవ్ లొకేషన్ అనే దాన్ని మనకేంటి అంటే ఇలాగా మన లైవ్ లొకేషన్ అనేది కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్డ్ కాంటాక్ట్ చూసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అనేది మనకైతే లాక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన ప్రైవసీ అండ్ అకౌంట్ సెట్టింగ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ట్రిక్స్ అనేటివి చాలా అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలా అయితే లెంత్ అయితే అయిపోయింది వీడియో అనేది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూశారు అని నేను అనుకుంటున్నాను. మీకు అనేది చాలా వరకు అయితే
ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూస్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.